ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ. నా పేరు శివకుమారన్. ఈ కాలంలో ఇప్పుడు మన చిత్తూరులో అతి పురాతనమైన చోళరాజులతో నిర్మితమైన 1000 ఏళ్ళ చరిత్రలు కలిగిన శివాలయం మరియు వైష్ణవ ఆలయాలు మన 3 నదుల కరకట్ట మీద మన చోళరాజులు నిర్మించారు. ఆ 3 నదులు ఏదైతే మనం నీవా, బహుదా, భీమా నదుల మీద ఈ నవశివ వైష్ణవ ఆలయాలని మన పురాతన దేవాలయాలుగా మనం చోళరాజులు నిర్మించబడింది. ఈ ఆలయాలన్నీ కూడా మన చిత్తూరులో 9 ఆలయాలు ఏదైతే మనం ఒక్కొక్కటికి చెప్పుకుంటూ వస్తున్నా. యాదమరి కానీ, ఇరువారం కానీ, కట్టమంచి కానీ, కొట్రగోణ, కలవగుంట, పూతలపట్టు, తేనేపల్లి, బావిలతోట, కాణిపాకం, ఈ 9 ఆలయాలు కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్. ఇది చాలామందికి మన చిత్తూరులో ప్రజలకు కానీ భక్తులకు కానీ చాలామందికి ఇది తెలియట్లేదు. అంటే ఇప్పుడు తమిళనాడులో ఏదైతే మనం కుంభకోణం, తిరునాళ్ళారు నవగ్రహ ఆలయాలు ఉన్నాయో, అదేవిధంగా తిరువణామలైలో 8 అష్టలింగాలు ప్లస్ అరుణాచలంతో చేరి 9 లింగాలు ఉందో, అదేవిధంగా మన చిత్తూరులో కూడా అంత పవిత్రమైన శివాలయము, వరదరాజ స్వామి ఆలయాలు కూడా మన చోళరాజులు నిర్మించారు. ఈ నవ శివ వైష్ణవ ఆలయాల్ని ఏకకాలంలో మనం ఈ శివరాత్రికి దర్శించుకొని భాగ్యం మన చోళరాజులు గారు కల్పించారు ఆ రోజుల్లో. ఇది మనం ఏకకాలంలో మనం ఈ శివాలయాన్ని, వరదరాజ స్వామి ఆలయాన్ని మనం దర్శనం చేసుకొని పూర్వజన్మ సుకృతం కావాలని మన అన్నిటికీ ఒక్కొక్క దేవాలయాలకి ఒక చిన్న దీపం పెట్టి మన దేవాలయాలకన్నీ దీపం పెట్టి మనం జీవితాలు కూడా మన వెలుగును తీసుకోవాలని ఈ శివరాత్రికి పురస్కరించి కోరుతున్నాం. చూసినటువంటి పోస్టర్లో చూసారంటే యాదమరిలో ఇక్కడ స్కాన్ చేసాం. ఈ లొకేషన్ స్కాన్ అనమాట. ఈ స్కానర్లో లొకేషన్ స్కాన్ చేసుకుంటే గూగుల్లో మనం ఆ టెంపుల్ దగ్గర అన్ని టెంపుల్స్కి అదేవిధంగా అన్నిటికీ స్కానర్లు పెట్టాం. ఆ స్కానర్ లొకేషన్ స్కానర్ తీసుకొని మనం అన్ని ఆలయాలను కూడా దర్శనం చేసుకునే భాగ్యం మన ఈ వాల్ పోస్ట్లో కానీ, పాంప్లెట్స్లో కానీ, ఈ బ్యానర్లో మనం కల్పించాం. మీరు దయచేసి భక్తులు ఈ స్కానర్ను చేసుకొని ప్రతి రూట్ కూడా అది దిక్సూచిగా ఉంటాయి కాబట్టి మీరు దాన్ని చూసుకొని ఈ అన్ని ఆలయాలు 9 ఆలయాలను కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా ఈ మా కమిటీ ద్వారా మేము మిమ్మల్ని అంతా వినియోగించుకుంటాం. ఓం నమ శివాయ, ఓం నమ. ఇప్పుడు మన చిత్తూరులో వెలిసిన శివాలయము అన్నిటియో చోళరాజులు నిర్మించిన ప్రతి ఒక్క ఆలయం కూడా దక్షిణ ద్వారం, మహాద్వారం కలిగినటువంటి అతి పవిత్రమైన ఈ శివాలయాలు. చాలా శివాలయాలు ఉన్నాయి, అన్నీ తూర్పు పక్క ఉంటే మన చోళరాజులు ఆ రోజులో ఈ దక్షిణ ద్వారం, మహాద్వారం నిర్మించి ఈ యొక్క పవిత్రమైన శివాలయాలు నిర్మించారు. ఈ దర్శనం భాగ్యం దక్షిణ దిశగా ఉండే ప్రతి శివాలయం కూడా అతి పవిత్రమైన పవర్ఫుల్ టెంపుల్స్. మీరంతా ఈ టెంపుల్స్ దర్శనం చేసుకొని ఈ దక్షిణ ద్వార శివాలయాన్ని దర్శనం చేసుకోవాల్సిందిగా ఈ శివరాత్రికి అందరినీ వినవించుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ.